కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. అక్టోబర్ 22వ తేదీ నుండి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. కార్తీక మాసానికి చాలా శక్తి ఉంటుంది. ఈ కార్తీక మాసం నెల రోజులు శివపార్వతులు భూమిపై సంచరిస్తూ ఉంటారట. కాబట్టి కార్తీక మాసంలో చేసే దీపారాధనకు, నది స్నానాలకు, అలాగే ఉపవాసాలకు ఎంతో విశిష్టత ఉంటుంది. కాబట్టి శివానుగ్రహాన్ని సులభంగా పొందాలనుకుంటే ఈ కార్తీక మాసంలో శివుడిని ఎలా పూజించాలి? ప్రతిరోజు పూజలు చేయలేని వారు ఏమి చేయాలి? కార్తీక సోమవారం పూజా విధానం, నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలి? దీపదానం ఎలా చేయాలి? నది స్నానాలు, ఉపవాసాలు ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ కార్తీక మాసం నెల రోజులు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. కార్తీక మాసంలో చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అంతులేని సంపదలు సిద్ధిస్తాయి. అయితే ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు ప్రతి కార్తీక సోమవారం తప్పనిసరిగా దీపారాధన చేసుకోండి. అలాగే కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి, ద్వాదశి అలాగే పౌర్ణిమ తిథిలో దీపారాధన చేస్తే ఎంతో పుణ్య ఫలితం లభిస్తుందని, వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. కార్తీక మాసంలో శివుడిని పూజించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. శివునికి ప్రీతికరమైన నీలం రంగు శంఖ పుష్పాలు, జిల్లేడు పువ్వులు, అలాగే నందివర్ధన పూలతో శివుడిని పూజిస్తే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు. విశేషంగా ఈ కార్తీక మాసంలో శివలింగానికి బిల్వపత్రాలు సమర్పించి ఆవు పాలతో అభిషేకం చేస్తే మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. కార్తీక మాసంలో చేసే ఉపవాసాలకు ఎంతో విశిష్టత ఉంటుంది. అలా అని ప్రతిరోజు ఉపవాసం చేయకూడదు. ప్రతి కార్తీక సోమవారం భక్తి శ్రద్ధలతో శివుడిని పూజించి ఉపవాసం ఉంటే శివానుగ్రహం సులభంగా కలుగుతుంది. కటిక ఉపవాసం ఉండకూడదు. పాలు అలాగే పండ్లను స్వీకరించి ఉపవాసం ఉండవచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో వచ్చే ప్రదోష కాలంలో అంటే సాయంత్రం 5 దాటిన తర్వాత శివాలయంలో దీపాలు వెలిగిస్తే సకల దోషాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది. ఇక ఈ కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రంతో కూడిన తేదీని కోటి సోమవారంగా పరిగణిస్తారు. ఈ నెల అక్టోబర్ 30వ తేదీన గురువారం నాడు కోటి సోమవారం వచ్చింది. ఈ రోజున శివుడిని పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఈ కోటి సోమవారం నాడు ఉపవాసం ఉంటే కోటి సోమవారాల కోసం ఉన్నంత పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఈ నెల రోజులు తులసి కోటను తప్పనిసరిగా పూజించాలి. కార్తీక మాసంలో చేసే తులసి పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి కోటకు నమస్కారం చేసుకుంటే లక్ష్మీ కటాక్షం వరించి మీ ఇంట సంపదలు రెట్టింపు అవుతాయి. మన పురాణాల ప్రకారం లక్ష్మీదేవి కన్నీటి నుండి ఉసిరి చెట్టు జన్మించింది. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద తప్పనిసరిగా దీపారాధన చేయాలి. ఉసిరి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగిస్తే మీ కుటుంబం మొత్తానికి అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. కార్తీక మాసంలో చేసే నదీ స్నానాలకు చాలా విశిష్టత ఉంటుంది. నదుల దగ్గర దీపాలు వెలిగిస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి స్వర్గప్రాప్తి లభిస్తుందట. అలాగే ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా 365 ఒత్తులతో దీపం వెలిగించాలి. ఇలా దీపం వెలిగిస్తే ఈ సంవత్సరమంతా శివుడిని పూజించినందుకు మరియు ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు అంటే నవంబర్ 5వ తేదీన ప్రతి ఒక్కరూ పుణ్యనదుల స్నానం చేసి 365 ఒత్తులతో దీపం వెలిగించాలి. ఇక కార్తీక మాసంలో చేసే వనభోజనాలకు ఎంతో విశిష్టత ఉంటుంది. ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయని నమ్మకం. అలాగే కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించాలి. శివాలయంలో కానీ, తులసి కోటలో కానీ ఉసిరి దీపాన్ని వెలిగించాలి. విశేషంగా కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపం వెలిగిస్తే రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది. ఇక కార్తీక మాసం నెల రోజులు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే స్నానం చేసి మీ పూజ గది ముందు కూర్చొని ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు చదవండి. మీ కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే ఈ కార్తీక మాసం నెల రోజులు విభూతిని బొట్టు పెట్టుకోండి. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి, ద్వాదశి మరియు పౌర్ణమి ఈ 3 రోజులు అత్యంత పవిత్రమైనవి. ఈ 3 రోజులు శివలింగానికి అభిషేకం చేసి సూర్యుని పూజించాలి. అలాగే తులసి కోటలో నెయ్యి దీపాలను వెలిగించాలి. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేలుకుంటాడు. నవంబర్ 1వ తేదీ శనివారం నాడు కార్తీక ఏకాదశి వచ్చింది. కార్తీక ఏకాదశి శనివారంతో కలిసి రావడం ఇంకా విశేషం. ఈ రోజున విష్ణుమూర్తిని పూజించి విష్ణు దేవాలయాలకు వెళితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే నవంబర్ 2వ తేదీ క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి వివాహం నిర్వహిస్తారు.
ఉసిరి కొమ్మును పెట్టి తులసి కోటను పూజించాలి. అలాగే ఈ కార్తీక మాసంలో వీలైనంత ఎక్కువగా శివాలయాలకు వెళ్లి శివుడిని దర్శించుకోండి. ఎందుకంటే ఈ కార్తీక మాసం నెల రోజులు శివపార్వతులతో కలిసి ముక్కోటి దేవతలు కలిసి శివాలయంలో తిరుగుతూ ఉంటారట. కాబట్టి శివాలయంలో శివుడిని దర్శించుకొని ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగిస్తే మీ కుటుంబానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. కార్తీక మాసం నెల రోజులు మాంసాహారాన్ని అసలు తినకూడదు. అలాగే ప్రతిరోజు దీపారాధన చేసేవారు ఉల్లిపాయలు, వెల్లుల్లి అలాగే ముల్లంగి దుంపలు తినకూడదు. శివుని ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉంటాడు. అయితే మనలో చాలామంది నంది చెవిలో తమ కోరికలు చెప్పుకొని నంది కొమ్ముల మధ్య నుండి శివయ్యను దర్శించుకుంటారు. విశేషంగా కార్తీక మాసంలో నంది చెవిలో మీ కోరికలను చెప్పి శివయ్యను దర్శించుకుంటే కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయని నమ్మకం. సాధారణంగా శివలింగానికి అభిషేకం చేస్తే కొన్ని వేల రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ కార్తీక మాసంలో వచ్చే ప్రతి కార్తీక సోమవారం నాడు శివలింగానికి అభిషేకం చేస్తే మాత్రం 1000 అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట. విశేషంగా ఈ కార్తీక మాసంలో ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుందట. కాబట్టి ఉదయం దీపారాధన చేయలేని వారు సాయంత్రం సమయంలో మాత్రం తప్పనిసరిగా దీపారాధన చేసుకోండి. కార్తీక మాసం నెల రోజులు కార్తీక పురాణం విన్నా లేదా కార్తీక పురాణం చదివినా అత్యంత పుణ్య ఫలితం లభిస్తుంది. ఇక ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ నారికేల దీపాన్ని వెలిగించాలి. కార్తీక మాసంలో వెలిగించే నారికేల దీపానికి చాలా విశిష్టత ఉంటుంది. కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్నే నారికేల దీపమని అంటారు. కాబట్టి ఏదైనా ఒక కార్తీక సోమవారం నాడు శివునికి నమస్కారం చేసుకొని ఒక కొబ్బరికాయను పగలకొట్టి ఒక కొబ్బరి చిప్పను శివునికి నైవేద్యంగా సమర్పించి 3 గళ్ళు ఉన్న కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించాలి. దీన్నే నారికేల దీపమని అంటారు. ఈ దీపాన్ని నేరుగా నేలపై పెట్టకూడదు. ఒక పళ్ళెంలో బియ్యం పోసి, బియ్యం పైన కొబ్బరి దీపాన్ని వెలిగించి శివుడిని పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని మన పురాణాలు వివరిస్తున్నాయి. అలాగే ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా దీపదానం చేయాలి. ఈ నెలలో దీపదానం చేస్తే మీ కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ కుటుంబానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. దీపదానం ఎలా చేయాలంటే బియ్యపు పిండిలో పాలు కలిపి ఒక పిండి దీపాన్ని తయారు చేసుకోండి. ఈ దీపానికి కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించండి. ఈ దీపాన్ని బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. ఈ దీపంతో పాటు స్వయం పాకం దానంగా ఇచ్చి దక్షిణ సమర్పించి బ్రాహ్మణుల ఆశీర్వాదాన్ని తీసుకోండి. అలాగే ఈ నెలలో చేసే దాన ధర్మాలకు ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి మీకున్న స్తోమతను బట్టి ఈ కార్తీక మాసం నెల రోజులు పేదలకు ఆహారాన్ని దానం చేయండి. వస్త్రదానం చేయండి. దీని ద్వారా తరతరాల తరగని ఐశ్వర్యం కలుగుతుంది. ఈ విధంగా ఈ కార్తీక మాసం నెల రోజులు శివుడిని పూజించి శివానుగ్రహాన్ని సులభంగా పొందండి. చూశారు కదా ఈ వీడియోని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు.